నేను శ్రీకృష్ణ దేవరాయలును. నేను మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా. ముందుగా మీరు నాకోసం ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీతో చాలా విషయాలు చెప్పుతాను. నా రాజ్యం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్నది. నేను గొప్ప యుద్ధయేధుడిని, గొప్ప పరిపాలకుడిని. నేను నా పరిపాలనలో నా మంత్రి అయిన తిమ్మరుసు సహాయం తీసుకునేవాడిని. నేను నా రాజ్యాన్ని ప్రావిన్స్లను మండలాలుగా, మండలాలను నాడులుగా, నాడులను స్థలాలుగా, స్థలాలను గ్రామాలుగా విభజించారు. నేను పోర్చుగీసు మరియు అరబ్ గులుతో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాను. నేను తెలుగు సాహిత్యాన్ని పోషించాను. అందుకని నాకు అంధ్రభోజ అనే బిరుదు ఉంది. నేను తెలుగులో ఆముక్తమాల్యద వ్రాశాను. జాంబావతి పరిణయం, ఉషా కళ్యాణం సంస్కృతంలో వ్రాశాను. నా ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 కవులు ఉండేవారు. నా రాజ్యం కట్టడాల్లో ప్రధానంగా గోపుర ద్వారాలు నిర్మించారు. నేను దేశభాషలందు తెలుగు లెస్స అని పలికాను. నా రాజ్యం పరిపాలన కాలంలో కర్ణాటక సంగీత విద్వాంసులు అయిన 3 సంగీత విద్వాంసులు దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజు కలరు. అష్టదిగ్గజాలలో ఎర్రాప్రగడను ప్రబంధం పరమేశ్వరుడు అనేవారు. అల్లసాని పెద్దనను ఆంధ్ర కవితా పితామహుడు అనేవారు. మండలాలుగా అధిపతి గవర్నర్ను మహమండలేశ్వర లేదు నాయక్ అనేవారు. విజయనగరం రాజ్యంలో ఉన్న పెద్ద పరిపాలన అధికారులను నాయక్ లేదా పాలేగార్ అనేవారు. వజ్రాల గనులు కర్నూలు, అనంతపురంలో ఉండేవి. విజయనగరం రాజ్యంలో ముఖ్యమైన బంగారు నాణెంను వరాహ అనేవారు. విజయనగర కట్టడాలు స్తంభాలలో ప్రధానంగా గుర్రం కనిపిస్తుంది. లోహంతో తయారుచేసిన నా విగ్రహం, నా భార్య విగ్రహం తిరుపతిలో చూడవచ్చు. విజయనగర రాజ్యాన్ని 1336లో స్థాపించారు. హరిహర బుక్కరాయలు సంగమ వంశానికి చెందినవారు. నేను తురువ వంశము నీకు చెందినవాడిని. రాయచూర్ దోఆబ్ అనే ప్రాంతం కృష్ణా తుంగభద్ర నదులు మధ్య ఉన్నది. ప్రౌఢదేవరాయలు నుంచి దేవరాయ II అని పిలుస్తారు. సారువ వంశాన్ని సారువ నరసింహరాయలు స్థాపించారు. మధురా విజయంను గంగాదేవి రాశారు. బహుమతిని రాజ్యాన్ని అహ్మద్ షా స్థాపించారు. విజయనగర రాజ్యానికి సమకాలీనుగా ఉన్న రాజ్యాలు బహుమనీ రాజ్యం, రెడ్డి రాజ్యం.